ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు దాటి 21 నెలకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు అనుకుంటూ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉపన్యాసాలు ఎదురుకొడుతుంది తప్ప ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి అలాగే ఇల్లు కట్టించే మంత్రి పొంగులేటి సింహారెడ్డి ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం, తెలంగాణలో ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడుగా ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పారు. కానీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క ఇల్లు కట్టలేదు. అలాగే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా దాదాపు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 4,000 లక్షల ఇల్లు కట్టిస్తాం, ఒక్కొక్క కాన్ఫరెన్స్కి సంవత్సరానికి 3,500 చొప్పున 4 లక్షల ఇల్లు ప్రతి సంవత్సరం కట్టిస్తాం. 5 సంవత్సరాలు 20 లక్షల మంది కట్టిస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వాడు అంటూ ఉంటాడని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు, మేనిఫెస్టో కూడా పెట్టారు. కానీ 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పైగా గతంలో అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లని చాలా సందర్భంలో విమర్శించారు. కానీ మొన్నటికి మొన్న నాయని రాజేందర్ రెడ్డి గారు వరంగల్ జిల్లా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అక్కడి కలెక్టర్ కూడా క్లియర్ అయిపోయింది, మేము ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 21 నెలలు అయిపోయింది, కానీ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇప్పటి వరకు పంచినీళ్ళన్నీ కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కట్టిన ఇల్లే పంచుతున్నామని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఊరికే మోసం చేసి తెలంగాణ ప్రజలు ఓట్లు దండుకుందని చెప్పి చెప్పక తప్పదు. పైగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏం కట్టలేదు అని చెప్పి పదే చెప్తుండే. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇల్లు కట్టాలని చెప్తున్నాం కదా, నిజాన్ని చూపిస్తాం. మేము అదే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో దాదాపు జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ సంబంధించి దాదాపు 2 లక్షల ఇళ్ల వరకు కట్టడం జరిగింది. చాలా వరకు అందరికి హ్యాండ్ ఓవర్ చేసి చాలా మంది ఇళ్లలో ఉంటారు. మామూలు ఇల్లు కాదు, దాదాపు 600 చదరపు స్క్వేర్ యార్డ్స్ల ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ కట్టి ఒక పేదవాడు గౌరవంగా బతికే విధంగా ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ ఎట్లా కడతారో అట్లా కేసీఆర్ గారు కళ. కేసీఆర్ గారు ఒక మంచి అందరి పేదవాడు కూడా గౌరవంగా బతకాలని గర్వంగా బతకాలని చెప్పేసి ఒక మంచి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో ఎంత కొంత సక్సెస్ కావడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేసి దేశానికి రోల్ మోడల్గా చేయడం జరిగింది. అందరూ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే బాగుంటుందని ఆలోచన చేసే విధంగా ప్రయత్నం చేసింది. అందులో కొంత సక్సెస్ ఉంది. కాంగ్రెస్ మాత్రం 100% ఫెయిల్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఊరికొక ఇల్లు రెండు ఇల్లు ముగ్గులు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ కమిటీలు అని పెట్టేసి ఇందిరమ్మ కమిటీలు చెప్పిన వారికి మాత్రమే, అంటే లబ్ధిదారులు అవసరం లేదు, ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీలు చెప్తే ఆయనకి మాత్రమే ఊరికి 1-2 మాత్రమే ఇప్పటివరకు ముగ్గులు పెడుతున్నారు. ఆయనకి ఇసుక లేదట, కంకర లేదట, స్టీల్ ఇవ్వట్లేదట. అక్కడ బాధితులు ఇప్పుడు చూస్తున్న టీవీలో కూడా వస్తుంది. ఎక్కడ కూడా ఊరికే స్థానిక ఎలక్షన్ దాటితే ఆయన కూడా బంద్ అయిపోతుంది. ఓన్లీ స్థానిక ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లను మొదలుపెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అట్లా పార్టీ కార్యకర్తలు వినలేదు, పార్టీ కార్యకర్తలు ఇంపార్టెంట్ చేయలేదు, ఓన్లీ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. అధికారులు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇల్లు అందించాలనే ఉద్దేశంతో లబ్ధిదారులే కేసీఆర్ గారు ఏదైతే అధికారులకు ఆదేశాలు ఇచ్చారో వాళ్ళు ఇంటికి అంటే వెరిఫై చేసుకొని నిజంగా లబ్ధిదారుడా కాదు చూసి ఎంపిక చేసి డ్రా చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. అది నిబద్ధత. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ మన తెలంగాణ బిడ్డ కాబట్టి నిజంగా ఎంపిక చేసే ఉద్దేశం ఉంటే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇక్కడ అంతా అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇస్తారు. దీన్ని అందరం కూడా ఖండించాల్సిన విషయం కూడా. ఇది స్థానిక ఎలక్షన్ వరకే, ఇది స్థానిక ఎలక్షన్లో లేపో మాకు అయితే అది కూడా మూడపడేస్తారు. అన్ని 6 గ్యారెంటీల లాగానే ఇది కూడా ఒక గ్యారెంటీలా పక్కన పడిచే పరిస్థితి ఉంది. కానీ ఈ స్థానిక ఎలక్షన్లో అంటే ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో కూడా
డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్తారు. మొన్న ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తారంటే, పొన్నం ప్రభాకర్ గారు క్లియర్గా హైదరాబాద్ ఎక్కడ పని చేసుకున్న వాళ్ళకి అక్కడే కట్టిస్తుంటుండు. నిజంగా ఎగ్జాంపుల్ చెప్తాను, మాకు హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో బంజారాయిల్స్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ఉంటుంది, జూబ్లీ హిల్స్ కూడా వస్తుంది. అక్కడ ఎట్లా కట్టిస్తారు? చాలా మంది పేదలు ఉన్నారు, పేదలు చాలా మంది ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు చాలా నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకు ఎక్కడ కట్టిస్తే ఒక ఇంతవరకు ప్లేస్ కూడా వెరిఫై చేయలేదు, ఐడెంటిఫై చేయలేదు. మరి ఎట్లా కట్టిస్తే చెప్పాలి? ఊరికి ఉపన్యాసాలకు మాత్రం పొన్నం ప్రభాకర్ అనుకోండి, పొంగులి శ్రీనివాస్ రెడ్డి అనుకోండి, ముఖ్యమంత్రి అనుకోండి, ఎవరికి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది తప్ప, అబద్ధాలు మాట్లాడుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు లబ్ధిదారులకు చిన్న ఉపయోగం కూడా పడలేదని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు అసలు కట్టింది లేదు, ఏం లేదు ఇంతవరకు. కానీ ప్రచారం మాత్రం విపరీతం ప్రచారం చేసుకుంటారు, పెద్ద పెద్ద సభలు పెడతారు, పెద్ద పెద్ద స్టేజీలు వేస్తారు, ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. అసలు ఎక్కడ కూడా చిన్న ఇల్లు కట్టకుండా అంత పెద్ద ప్రచారం చేసుకుంటూ గొప్ప చెప్పుకుంటారు. కానీ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తారు, మీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు లాగానే ఇది కూడా పోతుంది. అసలు ఈ కాంగ్రెస్ ఏది కాదు. కాంగ్రెస్ ఎప్పుడైనా ఎన్నికలు వస్తే బొందబెడదామనే ఆలోచనలోని ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా, ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో కానీ, ఇక్కడ మా జూబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా నాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి అక్కడ కూడా ఎలక్షన్ ఉంటుంది. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీ కర్రు కాల్చి వాత పెడతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అందరూ గుర్తు చేసుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ఎక్కడైతే మంచి కట్టించిండో ఒక సూపర్ కాంప్లెక్స్ లా కట్టించారు, మౌలిక వసతులు కల్పించారు, డ్రైనేజ్, పార్కింగ్, లిఫ్ట్తో సహా ఇచ్చారు. ఒక పేదవాడికి ఎక్కడ కూడా ప్రైవేట్ అపార్ట్మెంట్ తగ్గకుండా ఇచ్చిండు. అది కేసీఆర్ గారు చేసిన ఘనత. అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ పేదవాడు గుర్తు చేసుకుంటుండు. మరొకసారి తెలంగాణ ప్రజలు మన కేసీఆర్ రావాలి, వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు. ఇంకొకటి రేషన్ కార్డు విషయంలోకి వస్తే, రేషన్ కార్డు కూడా విషయంలో అంతే. అది ఏది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి, గతంలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి నోటికి వచ్చినట్టు ఏదో సార్వత్రిక ఎలక్షన్స్ 2023 డిసెంబర్లో ఎలక్షన్ వచ్చినాయో అప్పుడు ఇష్టానుసారి నోటికి 2000 పెన్షన్ ఇచ్చి 4000 ఇస్తామని చెప్పి, ప్రతి ఒక్కరు ఇల్లు ఇస్తామని చెప్పి, పెన్షన్ విద్యా కార్డు ఇస్తామని చెప్పేసి, ప్రతి మహిళకు 2000 ఇస్తామని చెప్పేసి, అట్లా అనేక హామీలు, దాదాపు 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చేసి ఎలక్షన్లో దాదాపు 64 ఎమ్మెల్యేలు గెలిచి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఎంపీ ఎలక్షన్కి వచ్చే వరకు దేవుళ్ళ మీద, ప్రతి కన్నగడ్డ దేవుడి మీద ఒట్లేసి ఎంపీలు 8 మంది ఎంపీలు గెలిచారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్కి వచ్చే వరకు ఇంతవరకు అంటే ఈ 2 సంవత్సరాల్లో కాబోస్తున్న సందర్భంలో ఏ ఒక్క హామీ కూడా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేస్తారని నమ్మకం కూడా తెలంగాణ ప్రజలు లేదు, ప్రతిపక్షాన్ని మాకు నమ్మకం లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఓటు కావాలి, గెలుపు కావాలి కాబట్టి మళ్ళొకసారి ఈ డ్రామా రేషన్ కార్డుల పేరు మీద ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మళ్ళొకసారి ఈ ఇందిరమ్మ లాగానే ఇది కూడా రేషన్ కార్డుల స్కీమ్ తీసుకురావడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు దాదాపు లక్షలాది అప్లికేషన్ వస్తే ఇప్పటివరకు 53,000 రేషన్ కార్డులు మాత్రం జరిగింది. దానికి ఎంత గొప్పలంటే ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక మంత్రి గారు అయితే డైరెక్ట్ ఏకంగా హెలికాప్టర్ తీసుకొని పోయి రేషన్ కార్డులు పంచుతారు. ఎంత దారుణం అంటే అసలు తెల్ల రేషన్ కార్డు ఒక పేదవారికి ఇచ్చే కార్యక్రమానికి హెలికాప్టర్ పంచాల్సిన అంత అవసరం ఉంటుంది. అక్కడ అధికారులు ఉంటారు, నిజమైన పేదవాడికి లబ్ధిదారికి ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది, ఇవ్వచ్చు. అంతే తప్ప ఆ హెలికాప్టర్ తీసుకుని పంచాల్సిన అవసరం ఉంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఊరికి డంబాచారం, పని తక్కువ, హడావుడి ఎక్కువైపోయింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ ఇందిరమ్మ పథకానికి కానీ, రేషన్ కార్డుల పంపకానికి కానీ పెద్ద పెద్ద స్టేజ్ చేసి పంచాలని ప్రయత్నం చేస్తారు. గతంలో మాత్రం కేసీఆర్ గారు అధికారులకి అప్పగిపోయారు. అధికారులు నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేయండి, నిజమైన లబ్ధిదారులకి రేషన్ కార్డులు ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఆహార భద్రత కార్డు ఇచ్చి చాలా మంది పేదలకు అన్నదాతగా దేవుడిగా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన 6,47,000 రేషన్ కార్డుని ఏ ఒక్కటి వేయలేని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చెప్తారు. గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్తుంటారు. నీకు గతంలో చెప్తున్నాం, మేము రేషన్ కార్డు విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే పోస్టర్ వేసి పెట్టుకోండు, మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, రేషన్ కార్డులను మీరు అందరూ ఉపయోగించుకోండి, రేపు వచ్చే నెల నుంచి మీరు రేషన్ కార్డు మీద బియ్యం తీసుకోండి అని చెప్పి చెప్పిన సందర్భం మనకు తెలిసిన విషయమే. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ రేషన్ కార్డుల పంపకంలో కూడా పార్టిసిపేట్ చేయడం, ఇది బట్టి విక్రమార్ కూడా ట్వీట్ చేయడం జరిగింది, పార్టిసిపేట్ జరిగింది. ఇప్పుడు ఒక్కరు రేషన్ కార్డు ఇవ్వాలంటారు. ఇంకొకసారి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో ఇక్కడ మన భవన్లో మన బంజారా భవన్లో ప్రోగ్రాం పెట్టారు, రేషన్ కార్డుల ప్రోగ్రాం. దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ రావడం జరిగింది. వాళ్ళు ఏకంగా అసలు 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి చెప్తారు.
హరిచంద్ర ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం మీ 12 సంవత్సరాల కింద చూసిన రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు అంటే ఎప్పుడు అని చెప్పి చెప్తుంది. అసలు ఎంత దారుణం అంటే దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ప్రతి తెలంగాణ బిడ్డ ఖండించాలి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు నీ డ్యూటీ ఏంది, నీ డ్యూటీ ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. నువ్వు గతంలో నువ్వు ఇక్కడ జిహెచ్ఎంసీ జోనల్ కమిషన్ చేసినావు ఏదో మన తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి పాలనలో. అంటే అప్పుడు కూడా చాలా మంది మీ పాలనలో మీరున్నప్పుడే 6,47,000 చిల్లర రేషన్ కార్డు ఇచ్చినట్టు తెలియదా? అంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీని జోకరే మీ పని ఏంది, మీరు ఇచ్చిన డ్యూటీ ఏంటి, ఆ డ్యూటీ వరకు చేసుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్ కూడా చెప్తుండ్రు రేషన్ కార్డు ఇంతవరకు 10 సంవత్సరాలు ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు తొలిసారిగా ఇస్తున్నామని చెప్తుంటారు. ఇది మేము ఖచ్చితంగా తీవ్రంగా ఇస్తున్నాం. కాంగ్రెస్ పండుగ వేసుకున్న కార్యకర్త కంటే దారుణంగా ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతుండు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మీ డ్యూటీ వరకు మీరు చేయండి, అంతే తప్ప మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడడం అయితే కరెక్ట్ కానే కాదు. ఇంతకు దాదాపు 53 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. ఇచ్చింది మాత్రం 53,000. కానీ గొప్పలు చెప్పుకుంటారు. అసలు కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా చాలా గొప్పలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ అంత టాపిక్ డైవర్ట్ చేస్తారు. అంతే చూసేవారికి ఏముంటుందంటే పెద్ద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా గొప్పలు పనిచేస్తారు, చాలా మంచి పని చేస్తారు, చాలా పేదవారికి ఉపయోగపడే ప్రజాపాలన గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఎక్కడ ప్రజాపాలన నడవట్లేదు. అంత భక్షక పాలన నడుస్తుంది తప్ప ప్రజలకు తెలంగాణ బిడ్డలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలలో ఒకటి నెరవేరకుండా దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పటికైనా సరే మేము మా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందరికీ ఏదైతే మీరైతే హామీలు ఇచ్చారో ప్రతి పేదవాడికి అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.